సో గాయ్స్ ఫైనల్గా అయితే మనం సముద్రం దగ్గర కూడా అయితే వచ్చేసాము. చూడండి ఎలా ఉందో లొకేషను. వర్షానికి అలలు అట్నే పైకి ఎగురుతున్నాయన్నమాట సముద్రంలో అయితే. మామూలుగా లేదు ఇక్కడ. సో ఈ అలలు అనమాట ఇక్కడ సునామీ లాగా ఏర్పడుతుంది ఈ అలల వల్ల. సో చూడండి అలలు ఎలా కొట్టుకుంటూ ఉన్నాయో సముద్రంలో. ఇది ఉడిపి నుంచి గోవాకి వెళ్ళే దారిలో వస్తుందంట మధ్యలో ఈ లొకేషన్ అయితే. చూడండి డ్రోన్ షాట్ అయితే బాగా కనిపిస్తుంది అనమాట లొకేషన్. డ్రోన్ షాట్ ఇలా ఉంటుందన్నమాట. సో మన ఇక్కడ పెద్ద పెద్ద డ్రోన్లు అయితే లేవు మన దగ్గర అయితే. మొబైల్తోనే మనం షూట్ చేస్తున్నాం కాబట్టి సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి లొకేషన్ ఎలా ఉందో. ఒక్కసారి మీకు దగ్గరే చూపిస్తాను. అలలు చూడండి ఎంత దగ్గర కొడుతున్నాయో. చూడండి అలా వస్తుంది కదా, ఈ అల చూడండి ఎక్కడ దాకా వస్తుందో. సో మామూలు విషయం కాదు, ఇది చాలా డేంజర్ ఇది. సో మనం ఇక్కడ అసలు లోపలికి వెళ్ళకూడదు చెప్పాలంటే. సో ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నేనైతే పైకి వచ్చేసాను. చూడండి